తీసుకున్నాక ఒక దండ అయితే బాబుకి వేశారు అక్షరాభ్యాసం టైంలో, ఒకటి అమ్మవారికి ఇచ్చేసాము. అక్కడ అక్షరాభ్యాసం టైంకి మనం ఫోటోలు తీసుకోవడానికి అలౌ చేయలేదు, బయట మాత్రమే మేము తీసుకున్నాము ఈ ఫోటోలన్నీ. అక్కడ లోపల దేవస్థానం వాళ్ళే మనకి ఫోటోలు తీశారు. అవి బయటకు వచ్చినాక మనకి ఏవి కావాలంటే అవి సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మనకి ప్రింట్అవుట్ తీసిస్తున్నారు. అది ఒక్కటి వచ్చి 100 రూపీస్. మనకి ఎన్ని కావాలంటే అన్ని కడిగించుకోవచ్చు. మేము ఒక 2 కడిగించుకున్నాం అంతే. తీసుకున్నాక బయట లాన్లో కూర్చొని మేము సరదాగా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అక్కడ మనకి ప్రసాదము, లడ్డు అవి కూడా ఇచ్చారు. ఈ క్యూ లైన్లో నుంచే మనం గుళ్ళోకి మనం వెళ్తామన్నమాట. మా మనవడు చూసారా వెళ్ళిపోతున్నాడు. అక్కడ ముందరకాడ చాలా కోతులు ఉన్నాయి. వాటిని చూసి భయం వేసింది మాకు. నా మనవడు వాటిని చూసి ఆగిపోయి నాకు చెప్తున్నాడు. వెంటనే నేను ఫోన్ లోపల పెట్టేశాను. మళ్ళీ తీద్దాం అనుకున్నాం కానీ భయం వేసి తీయలేదు నేను. బయటికి వచ్చేసినాక మేము ఇలాగ పిల్లలతో రాయించుకున్నాం అనమాట. ఈ కలవ పూలే మేము అమ్మవారికి పట్టుకెళ్ళి ఇచ్చామన్నమాట. మేము అన్నీ అయ్యేసరికి మాకు 9:30 కల్లా మాకు అన్నీ అయిపోయినాయి. మళ్ళీ మేము రూమ్కి వచ్చి వెకేట్ చేసేసి బయలుదేరిపోయి రిటర్న్లో మేము స్వర్ణగిరి దర్శనం చేసుకున్నాము. ఆ వీడియో కూడా మీకు పెడతాం.